కొద్ది కాలానికి ఆ రాకూడని రోజు రానే వచ్చిందండి. సతీవంతుడు మరణించే రోజు. ఎంతో దైవభక్తి కలిగిన సావిత్రీదేవికి ఆ సూచనలు ముందే అందాయి. ఎందుకో కీడు శంకిచ్చింది మనసుకి. కాబట్టి కట్టెల కోసం అడవికి వెళ్తున్న భర్త వెనకాలే నడిచింది. ఒక మర్రి చెట్టు దగ్గర కట్టెలు కొడుతుండగా సత్యవంతుడికి ఒక్కసారిగా తల తిరిగినట్టయింది. భార్య సావిత్రీదేవి ఒడిలో తలవాలుస్తాడు. మెల్లగా భర్త ప్రాణం పోతుండడం సావిత్రీదేవి గమనించి దైవారాధన మొదలు పెడుతుంది. అయితే మరణగడియలు సమీపించడంతో ఆయన ఆత్మను తీసుకెళ్లేందుకు యమధర్మరాజు తన దూతలతో వస్తారు. సావిత్రీదేవి చెక్కు చెదరకుండా చాలా దృఢంగా ఆత్మవిశ్వాసంతో ఎంతో దైవికంగా నిలబడి ఉంటుంది. భర్త వెంటే తాను కూడా అంటూ యమధర్మరాజు వెనుక నడవసాగింది. ఆమె భక్తికి, ధైర్యానికి, సంకల్పానికి చలించిపోయిన యమధర్మరాజు, నీ భర్త ప్రాణం తప్ప ఏదైనా వరాన్ని కోరుకో అంటారు. అయితే ఆమె తన మామగారికి కంటి చూపు, అలానే కోల్పోయిన రాజ్యం మొత్తాన్ని తిరిగి ఇప్పించమని కోరుతుంది. యముడు అలానే ప్రసాదిస్తారు. అయినా సరే ఆమె పట్టువిడవకుండా ఆయన వెంట నడవసాగు. ఆమె ఆత్మస్థైర్యానికి మెచ్చుకున్న యమధర్మరాజు రెండో వరాన్ని కోరుకోమంటారు. ఆమె ఈసారి తన తండ్రికి 100 పుత్రులను ప్రసాదించమని కోరుకుంటుంది. యమధర్మరాజు ప్రసాదిస్తాడు. అయినప్పటికీ ఆయన వెంట ప్రయాణం మాత్రం ఆపదామె. భర్త వెంటే తాను అంటూ నడవసాగుతుంది. ఆమె ధైర్యానికి పూర్తిగా కరిగిపోయిన యమధర్మరాజు 3వ వరాన్ని కోరుకోమంటారు. అయితే ఆమె ఎంతో తెలివితేటలతో చాకచక్యంగా, నాకు పుత్ర సంతానాన్ని కలిగించు స్వామి అని కోరుకుంటుంది. పుత్రుడు లభించాలి అంటే భర్త ప్రాణం తిరిగి రావాలి. ఆమె తెలివితేటలను మెచ్చుకొని సాక్షాత్తు ఆ యమధర్మరాజు కూడా ఆమెకి ప్రసన్నుడై ఆమెకి వరాన్ని ఇస్తాడు. అంటే సత్యవంతుడి ప్రాణాన్ని తిరిగి ఇస్తాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ధర్మంగా ఉండి ఆ ధర్మ మార్గంలో దైవికంగా ఉన్నప్పుడు మన కర్మ ఫలితం కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మన జీవితంలో జరిగే ప్రతి పర్యవసానానికి కారణం మనం చేసుకున్న కర్మ మాత్రమే. ఇక్కడ సావిత్రీదేవి నీతికి, నిజాయితీకి ఎప్పుడూ మారుపేరుగా నిలబడింది. దైవాన్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు. అంకిత భావంతో అలానే నిజాయితీగా ఉండేది. ధర్మాన్ని విడిచిపెట్టని వాళ్ళని దేవుడు అంత సులభంగా వదిలేయడండి. తగిన ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. మనం ఏ పురాణ కథ నుంచైనా నేర్చుకోవాల్సింది ఒక్కటే, ధర్మం, ధర్మ మార్గం. థ్యాంక్ యూ.